డబ్బులు ఎవరికి ఊరికే రావు. లలిత జ్యువెలరీలో తక్కువ ధరకు బంగారం, నమ్మకమే మా ఆభరణం. మీకోసం మేమున్నాం, మీ డబ్బుకు విలువనిస్తాం. ఇక్కడే కొనండి, ఎందుకంటే ఇది లలిత జ్యువెలరీ. ఇతర దుకాణాలతో పోల్చి చూడండి, లేదా మీకే తెలుస్తుంది. మా దగ్గర మేకింగ్ ఛార్జెస్ తక్కువ, నాణ్యత ఎక్కువ. ఇవి లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ ఇచ్చే యాడ్స్. కొంచెం కామెడీ టచ్తో, మరింత క్రియేషన్తో పబ్లిక్ను మాయ చేసే ప్రకటనలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. లలిత జ్యువెలరీలో అమ్మే దాంట్లో చాలా వరకు దొంగ బంగారం ఉంది అన్న ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆర్టీవీ దగ్గర లలిత జ్యువెలరీ అసలు బాగోతం ఉంది. ఒక రాజమండ్రి షోరూంలో మాత్రమే కాదు, విజయవాడ, విశాఖ, హైదరాబాద్ సహా అన్ని లలిత జ్యువెలరీ షోరూమ్స్లో దొంగ బంగారం అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు కిరణ్. గుళ్ళు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇలా అన్ని చోట్ల చైన్ స్నాచర్లు కొట్టేసే బంగారం లలిత జ్యువెలరీలో ప్రత్యక్షం అవుతుందంటున్నారు. దొంగలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. బాధితులు తీరా పోలీసులను ఆశ్రయిస్తే లలిత జ్యువెలరీ సిబ్బందిని పిలిపించి కాస్తో కోస్తో ఇచ్చి సెటిల్మెంట్ చేసి పోలీసులు కేసు కూడా ఫైల్ చేయడం లేదంటూ తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చోరీకి గురవుతున్న బంగారంలో చాలా పెద్ద ఎత్తున లలిత జ్యువెలరీ షోరూమ్స్లోనే దొరుకుతోంది అంటూ తెలుస్తోంది. దొంగ బంగారానికి మెరుగు పెట్టి కోట్లు దండుకుంటున్నారు కిరణ్. మనం చాలా క్రియేటివ్గా వచ్చేటువంటి యాడ్స్ చూసి, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి రకరకాల ఆఫర్స్ చూసి చాలా ఉత్సాహంగా, అరే తక్కువ ధరకే వస్తున్నాయి, డబ్బులు ఊరికే రావు అని మన సెంటిమెంట్స్ని టచ్ చేస్తూ చెప్పే డైలాగులు విని, అరే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది కదా అని అక్కడ బంగారం కొనడానికి చాలామంది వెళ్తున్నారు. గత కొన్నేళ్లలో పెద్ద ఎత్తున కొత్త స్టోర్స్ని కూడా ఓపెన్ చేశారు, షోరూమ్స్ని ఓపెన్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే లలిత జ్యువెలరీ స్టోర్ లేనిదే ఉండదు, ఆ ప్రాంతం ఉండదంటే ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఎన్ని స్టోర్స్ వచ్చాయో. కాకపోతే ఇక్కడ ఇప్పుడు తెలుస్తున్నటువంటి అసలు నిజాలు ఏంటంటే, తక్కువ ధరకే ఇస్తున్నాం, తరుగుండదు అని చెప్పి మీకెవరికి డబ్బులు ఊరికే రావని చెప్పి భారీగా దొంగ బంగారాన్ని మనకి కట్టబెడుతున్నారు అంటూ తెలుస్తోంది. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో, లేదంటే గుడుల్లో ఎక్కడ పడితే అక్కడ దొంగలు దొంగతనం చేసినటువంటి బంగారం చాలా వరకు ఇలా పెద్ద పెద్ద షాపులకి వెళ్తోంది. అందులో లలిత జ్యువెలర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి బంగారం తర్వాత తిరిగి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాటిని మెరుగుపెట్టి మళ్ళీ అదే కస్టమర్స్కి అమ్ముతున్నారు. అలాగే ఎవరైనా సరే మా బంగారం పోయింది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల నుంచి లలిత జ్యువెలర్స్కి కాల్ వెళ్తుందట, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా పలానా వస్తువు అని. వస్తే ఒకవేళ వచ్చింది అని చెప్తే దాని మీద ఇప్పుడు కేసు నమోదు చేయరు. కేసు నమోదు చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కువ బంగారం పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు 30 లక్షలు విలువ చేసే బంగారం పోతే వాళ్ళ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని మాత్రమే తీసుకొని మిగతాది వాళ్ళకే ఇచ్చేసి, ఆ తర్వాత దాన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకిచ్చి ఇదిగో ఇంతే దొరికిందని చెప్పేసి అక్కడితో సెటిల్ చేసేసి, పాపం పోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఎంతో కొంతైనా దొరికింది కదా, పాపం పోలీసులు మా కోసం కష్టపడి చేశారు కదా అని చెప్పేసి అక్కడితో సర్దుకుంటున్నారట. ఆ తర్వాత ఈ బంగారం, మిగిలిన బంగారాన్ని తీసుకువెళ్ళి మరింత మెరుగుపెట్టి, లేకపోతే దాని రూపాన్నే మార్చేసి అవసరమైతే ఆ బంగారాన్ని మళ్ళీ కస్టమర్స్కి అమ్ముతున్నారు. అది బంగారం కాదా? బంగారమే, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి ఒక కేసు ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉంది. ఇలాంటి ఒక కేసుకు సంబంధించిన వివరాలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఆర్టీవీ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అనేది. ఇంత పెద్ద వ్యాపారం, 100 కోట్ల వ్యాపారం, ఎక్కడ చూసినా సరే కొత్త షోరూమ్లు, బాగానే ఉంది. ఈ బంగారం అంతా నిజంగా స్వచ్ఛమైందేనా? నిజంగా బంగారం వాళ్ళు తయారు చేసిందేనా అంటే అందులో చాలా బంగారం ఇలా వస్తుంది, ఇలా అక్వైర్ చేసుకుంటుంది. ప్రకాష్ ఉన్నారు మా ప్రతినిధి. ప్రకాష్, ఈ కేసుకు సంబంధించి అసలు ఎలా బయటపడింది ఇదంతా, డీటెయిల్స్ ఏంటి?
జరిగినటువంటి ఘటన చూస్తుంటే బంగారు కొనేటువంటి ప్రేమికులందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నటువంటి బంగారం కొత్త బంగారం కొనుక్కోవాలనుకుంది ఏదైతే పెళ్లిళ్ళు చేసుకునేవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్త అయితే అందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బంగారం అంతా కూడా దొంగ బంగారం అని నిజాలు నిగ్గుదీర్చినటువంటి ఆర్టీవీ వస్తున్నటువంటి కథనాలకు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ప్రముఖ కంపెనీ ఏవైతే ఉన్నాయో అటువంటి పెద్ద పెద్ద లలిత జ్యువెలరీలు కావచ్చు, ఇటువంటి వారి డబ్బులు ఊరికినే రావంటూ కూడా ప్రజల ముందుకు వచ్చి అటువంటి వ్యక్తి సమాజానికి మంచి మాట ఏదో చెప్పిస్తున్నారనుకుని మెసేజ్ ఏదో ఇస్తున్నారనుకుని అందరూ కూడా భావిస్తుంటారు అతను చెప్పినటువంటి విధానాన్ని చూస్తే. కానీ అతను మీరు కొనేటువంటి బంగారం మొత్తం అన్ని కూడా చూసుకుని కొనాలి, మొత్తం అన్ని కూడా అన్ని షాపుల్లో కూడా పరిశీలించి తర్వాత మీరు కొనుగోలు చేయాలని కూడా ప్రతి టీవీలో కూడా ఎటువంటి వ్యాపార ప్రకటనలు వదలగొట్టడం కూడా మనందరూ కూడా తెలిసిందే. కానీ అటువంటి ప్రముఖ జ్యువెలరీ షాపు ఈ యొక్క లలిత జ్యువెలరీలోనే ఇంత పెద్ద మోసం, దొంగలకే పెద్ద దొంగగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి వ్యవహారం అయితే వెలిగి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక దొంగ బంగారం దొంగిలించుకొచ్చినటువంటి బంగారాన్ని కొనుగోలు చేసి వాళ్ళకే అటువంటి దొంగకే వీళ్ళ కుచ్చుటోపి పెట్టినటువంటి ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పాలి. ఒక ఏదైతే విజయవాడలో ఒక హైదరాబాద్ కు చెందినటువంటి భక్తురాలు వద్ద అమ్మవారి గుడి సన్నిధిలోనే దొంగతనం జరిగింది. విశాఖపట్నానికి చెందినటువంటి ఆమె అయితే దొంగిలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అదే బంగారాన్ని పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. విశాఖపట్నం చెందిన ఆమె అయితే దొంగిలించిన నేపథ్యంలో వాళ్ళని విచారణ చేసి ఆమె ఈ బంగారం ఎక్కడ అమ్మావు అని కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలోనే రాజమండ్రికి సంబంధించిన లలిత జ్యువెలరీలో ఈ యొక్క బంగారాన్ని అమ్మినని కూడా చెప్పుకొచ్చింది ఆమె. ఈ నేపథ్యంలోనే ఆ విచారణ చేపట్టి అక్కడైతే బంగారం ఏ విధంగా తోచారంటే మనకి ఏదైతే డైమండ్ నెక్లెస్ డైమండ్స్ అన్ని కూడా పక్కకి తీసేసి కేవలం బంగారం సంబంధించిన అందులో సగం రేటు మాత్రమే ఆమెకి ఇచ్చినట్టుగా కూడా తెలిసివస్తుంది. ఆ ఇచ్చినటువంటి ఆ డైమండ్ అవన్నీ కూడా కాజేశారు. ఎందుకు పనికిరాని రాళ్ళు అంటూ కూడా కొట్టిపారేసి వాటిని అన్ని కూడా వాళ్లే తోచేసి మళ్ళీ తిరిగి అమ్మే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఈ నేపథ్యంలోనే ఆ దొంగకైతే సగం డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ బంగారాన్ని దోచేసి మళ్ళీ కరగబెట్టి దాన్ని మళ్ళీ మెరుగులు రుద్ది మళ్ళీ తిరిగి ఆ కొత్త బంగారం రూపంలో అమ్మినటువంటి ఘటన ప్రధానంగానే చెప్పాలి. ఎందుకంటే జరిగినటువంటి ఘటన చూస్తుంటే ఆ విధంగానే దొంగతనం ఎక్కడ జరిగినా సరే లలిత జ్యువెలరీ కావచ్చు మిగతా బంగారు షాపుల్లోనే ఈ పోలీసులు వెళ్ళడం వాళ్ళకి వెళ్ళి రికవరీ చేసినట్టుగా ఒక 5 కాసులు బంగారం దొంగిలించబడిందంటే అందులో ఒక 2 కాసులు 1 కాసు మాత్రమే రికవరీ చూపిస్తారు. మిగతా 3 కాసులు కూడా ఆ యొక్క లబ్ధిదారుడికి పూర్తిగా చేరని పరిస్థితి ఉంటుంది. అందులో ఆ దొంగలు అమ్మేశారని కొంత చెప్తారు, అందులో తరుగుపోయింది వాళ్ళంతా కూడా కరగబెట్టేశారని మరో కొంత చెప్తారు. కేవలం ఇదే మిగిలిందని కూడా మిగతా నచ్చపెడుతున్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఎవరైతే పోగొట్టుకున్నటువంటి హైదరాబాద్ చెందినటువంటి మహిళ తను పోగొట్టుకున్నటువంటి నక్లెస్ ఏదైతే డైమండ్ నక్లెస్ బదులుగా కేవలం బంగారం కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే నక్లెస్ కి కేవలం కొంచెంవరకు మాత్రమే పోలీసులు దానికి అప్పగించడంతోనే ఈ వాస్తవం అంతా కూడా బయటకు వచ్చింది. తను పోగొట్టుకుంది కొన్ని కోసలు అయితే అందులో తనకి 10% మాత్రమే రావడంతోనే మిగిలిన 90% ఏమైందంటూ కూడా ఆమె అయితే అయోమర్రు అంటూ కూడా అప్పుడైతే